నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు పాల్గొంటున్న అతిథులు శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా. ఇక ఈరోజు ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు, అలాగే ఆసక్తికరమైన విశేషాలు, ఇంపార్టెంట్ విశేషాలు చూసిన తర్వాత, కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ముందుగా సాక్షిలో కరెంటు ఛార్జీల మోత 6 నెలల్లో 15,000 కోట్లకు పైగా జనంపై భారం మోపిన కూటమి సర్కార్. ఒక పక్క విద్యుత్ బిల్లుల షాకులు, మరో పక్క విద్యుత్ కోతలు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా? దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయా? లేక ఈనాడు తన ఎజెండాకు అనుగుణంగా కథనాలు నడిపిస్తోందా అంటూ నిన్న ఈడీ వాళ్ళు అరవిందో ఒక్కో లేకపోతే ఇంకెవరికో ఈ కాకినాడ సీపోర్ట్లో వాటాలు పెట్టడానికి ఎక్కడి డబ్బు వచ్చిందని అడుగుతున్నారని చెప్పి ఈనాడు వాళ్ళు రాసిన దాని మీద వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సాక్షిలో కౌంటర్ వచ్చింది. ఇక నుంచి కొత్త విధానం, 5-8 క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే, రీ ఎగ్జామ్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్, నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం పరిధిలోని 3,000 స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. ఇక నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లే అంటున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి రెచ్చిపోతున్నట్టున్నాడు. ఆయన 1,00,000 కోట్ల అప్పు అటండి, సంపద సృష్టి లేదు, 6 నెలలుగా బాబు పన్నుల బాదుడు అంటూ ఈ తాజా పరిణామాల మీద ఎన్ని కోట్ల అప్పు తెచ్చింది, ఎన్ని రకాల పన్నులు వేసింది, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ సాక్షి అందించింది. ఇక పెన్షన్లను కోత పెడుతున్నారు కదా, సామాజిక పింఛన్లను తనిఖీ చేయండి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఇప్పటికే 2-3 లక్షలు కోత పెట్టారన్నారు. ఇక మరి ఇంకెన్ని కోత పెడతారో ఏమో తెలియదు. రెవెన్యూ అధికారులకు కూటమి నేతల వేధింపులు, కనీస మర్యాద లేకుండా తహసీల్దార్లు, ఆర్డీఓలపై కూటమి ప్రజాప్రతినిధులు పెత్తనం చలాయిస్తున్నట్లు సమాచారం. ఇక అంటూ ఒక ఆసక్తికరమైన వార్త వేరే ఒక వెబ్సైట్లో వచ్చింది. మదనపల్లి నియోజకవర్గంలో ఒక మహిళా తహసీల్దారు ప్రతి నెల ఏ ఎమ్మెల్యే గారికి కానీ 30 లక్షలు ఇవ్వాలని డెడ్లైన్ పెట్టారంటే ఇవ్వకపోవడంతో వేధిస్తున్నారని ఆమె ఏకంగా మంత్రి లోకేష్ గారికి ఫిర్యాదు చేశారట. ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అని వీళ్ళు రాశారు. మరి ఇందులో ఇప్పుడు ఇంకా ఈ వేధింపులు ఇంకా పెరిగిపోయాయటండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ప్రజాప్రతినిధులకి వాళ్ళకి లేక డబ్బులే వాళ్ళు అడిగినట్లుగా డబ్బులు వసూలు చేసి పెట్టాల్సిందేనంటండి. ఇక ఈనాడు అబద్ధాలు ప్రచారం చేస్తోంది కదా, ఇవాళ ఇచ్చారు. జగన్ రక్షణకి 986 మంది అని నిన్న ఈనాడు వాళ్ళు దిక్కుమాలిన వార్త రాశారు కదా. వాస్తవంగా జగన్ భద్రతకు విధుల్లో ఉన్నది 196 మంది అంటూ మళ్ళీ డీటెయిల్డ్గా ఒక కథనాన్ని ఒక సోషల్ మీడియాలో సాక్షి ఇవాళ గతంలో ఇచ్చినటువంటి వార్తకు సంబంధించినటువంటి క్లిప్పింగ్ని తీసి ఏ విభాగాల్లో ఎంతమంది సెక్యూరిటీ కల్పించారన్న దాని మీద వార్త వేశారు. అబద్ధాలు వచ్చేయటం, ఆ తర్వాత నిజం ఒప్పుకోవటం ఎల్లో పత్రిక రివాజుగా మారిందంటూ ఈనాడు పత్రిక రాసిన మరో పచ్చి అబద్ధం. అజ్ఞాతంలోకి నాని కుటుంబం, ఎట్టకేలకు లుకౌట్ నోటీసులు అని దిక్కుమాలిన వార్తలు రాసింది కదా. వెంటనే దాని కిందే ఒకరోజు అటు ఇటుగా అనుకుంటాం. మాజీ మంత్రులతో పేర్నాని సమావేశం, ఆయన పలకరించడానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వేధింపు చర్యల నేపథ్యంలో వారిని పలకరించడానికి వెళ్తే ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందంటానికి రోజు ఇట్లాంటి ఎన్ని ఉదాహరణలు దొరుకుతున్నాయో, అయినా వాళ్ళు ఏమి సిగ్గుపట్టలేదు. అది విశేషం. ఈ విష్ణు ఆయన అనుచరులతో ప్రాణహాని అంటూ పహాడి షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారట. ఇక బిల్డప్ బాబాయిలు, నామినేటెడ్లో బీసీల కోట 34% ఇస్తీరుతాం, చట్టబద్ధంగా గెలుస్తామని సీఎం చెప్పారని పెద్ద ఇచ్చేశారు. నిజానికి జగన్ గారు 50% బీసీ వర్గాలకి వీళ్ళందరికీ కలిపి 50% ఆయన పదవుల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మామూలు చట్టబద్ధమైన పదవులు కూడా అనఫీషియల్గా, అంటే పార్టీ చట్టం ప్రకారం చేయడం కష్టమైంది కాబట్టి సొంతంగా పార్టీ పరంగా ఇచ్చేశారు. ఇప్పుడు ఏదో కొత్తగా ఇస్తున్నట్లుగా వీళ్ళు బిల్డప్ బాబాయ్ల కథనం. గోదాముల్లో గోల్మాల్ అంటారు. రోజు ఏదో ఒకటి అసలు సమస్యలు వదిలేసి అప్పుడేదో జరిగింది ఇప్పుడేదో జరిగిందంటూ వార్త రాస్తే రాయొచ్చు, కానీ ఇప్పుడు జరిగే వాటన్నింటినీ కప్పిపుచ్చి డైవర్షన్ టాక్టిక్స్ అనమాట. ఇక క్రైస్తవుల సంక్షేమం భద్రత మా బాధ్యత అని చంద్రబాబు గారు అన్నారు. మంచిదే. మరి సనాతన హిందూ ధర్మవాసి కూడా ఆయన కూడా అలాగే అంటారా? లేకపోతే ఈయన కూడా ఒకసారి ఏమో క్రీస్తునే నమ్ముతానని చెప్పి ఒకరోజు, ఇంకో రోజేమో హిందువు అని చెప్పి ఈ రకంగా కాకుండా అందరి పట్ల సంభావంతో ఉంటే మంచిదే. ఇక ఈరోజు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన చర్చా అంశాల మీద కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి. వాటి మీద ప్రధానంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్కు భోజన ఖర్చు 2 కోట్లు అంటూ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వాళ్ళంట. ఇది ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. అలాగే సాక్షి పైన కేసు నమోదు చేశారంట. దేనికంటే ఇతర మీడియాల్లో కూడా వచ్చినప్పటికి కూడా సాక్షి మీద కేసు పెట్టారంట. కర్నూలు జిల్లాలో సివిల్ పంచాయతీ చేస్తూ
పోలీసులు ఏమంటారు ఐడెంటిటీ కార్డు లేకుండా ఏమీ లేకుండా వెళ్ళి కిడ్నాప్ చేసి ఒక టీచర్ని అనుకుంటా కిడ్నాప్ చేసి అతన్ని దగ్గర నుంచి ఏదో భూమి కొట్టేయడానికి ఎవరికో సహకరించడానికి ప్రయత్నం చేస్తే ఆ వార్తని నిన్న సాక్షి ప్రముఖంగా ఇచ్చింది. ఇప్పుడు దాని మీద కేసు అంట. తీరా చూస్తే మిగతా వాళ్ళు కూడా కొందరు పోలీస్ బాస్ సివిల్ పంచాయతీ అని వార్త ఇచ్చారు. మరి వాళ్ళ మీద కేసు పెట్టకుండా సాక్షి మీద ఎట్లా కేసు పెట్టారు?